రీసెంట్ గా నాగ చైతన్య తండేల్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. కొద్ది కాలం క్రితమే నాగ చైతన్య శోభితాని రెండో పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఈ కపుల్ హనీమూన్ కి వెళ్లినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు శోభిత విదేశాల్లో నాగ చైతన్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాగ చైతన్య శోభిత పక్కనే కూర్చొని తింటున్న ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇక ఇదే టైంలో సమంత లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ ఒకటి క్షణాల్లో వైరల్ అయింది. సమంత పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంతటితో ఏమీ అయిపోలేదని, మున్ముందు చాలా ఉందని, బలంగా మళ్లీ పైకి లేస్తానని రాసుకొచ్చింది. దీన్ని బట్టి సమంత నాగ చైతన్యని మరియు శోభితా పోస్టును చూసే విధంగా చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ సోషల్ మీడియాలో గంటకి ఏదో ఒక పోస్ట్తో ఫాలోవర్స్కి నిత్యం టచ్లో ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచిస్తూ అర్థం వచ్చేలా వ్యాఖ్యానిస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఎంతో మనోవేదనకు గురి ఆ తర్వాత కొంతకాలం పాటు మీడియాకి దూరంగా ఉంటూ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే శాకుంతలం సినిమాని కూడా పూర్తి చేసింది. నాగ చైతన్య శోభితాల పెళ్లి విషయం గురించి సమంతకు ఎదురైన ప్రశ్నకు వారిపై తనకు ఎలాంటి ఈర్ష్య లేదని, అలాంటి మనస్తత్వం తనది కాదంటూ సమాధానం ఇచ్చింది. కానీ ఎవరినో తిడుతున్నట్లు సమంత పెట్టే పోస్టులను చూసిన వారు మాత్రం నాగ చైతన్యను ఉద్దేశించి ఆ పోస్టులంటూ మాట్లాడుకుంటున్నారు.